అసలు ఈ టైప్లో ఎప్పుడు చూడలే నిన్ను. అయ్యో 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 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఆదివారం ఈస్టర్ పండుగ మేము ఎలా చేసుకున్నాం అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు కృపా హడావిడిగా 4 గంటలకి నిద్రలేసి చర్చి దగ్గర వంటలు ఉన్నాయని నాకు చెప్పకుండా వెళ్ళిందండి. సరేలే వస్తుంది 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 అని అనుకుంటూ ఇంటి దగ్గరే ఉండేది. నాకు ఈ విషయం చెప్పలే వంటలు ఉన్నాయన్న సంగతి. సరే రాకపోయేలేకే ఇంకా రాలేదు ఏందబ్బా అని ఇంటికి వెళ్ళి చూసలేక ఇది సంగతి. పెద్ద పెద్ద దబర్లు పెట్టి తిప్పుతో గరిటేసి గెలుగుతూ ఉన్నారు. వంటలు అయితే బాగా చేస్తూ ఉన్నారండి. నేను కోళ్ళకి మేత వేయడానికి వచ్చాను మా అత్తోళ్ళ ఇంటి దగ్గరికి. ఇవేనండి మన కోళ్ళు అయితే మేకలు అమ్మేసిన కొన్ని డబ్బులతో అయితే కోళ్ళు అయితే కొన్నానండి. ఆ కోళ్ళు ఇవేను, ఎక్కువ కూడా లేవు, తక్కువే ఉన్నాయి. ఈ తక్కువ కోళ్ళల్లో కూడా ఈరోజు ఒక 2 పుంజులు అమ్మేద్దామని వేరే వాళ్ళకి ఫోటోలు అయితే పెట్టున్నాను. వాళ్ళు వచ్చి చూసి వెళ్తారంట. మరి చూసిన తర్వాత ఆ పుంజులు అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తానండి. పుంజులు అమ్మేసి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా చిలుక ముక్కు పెట్ట, దీనికోసమని ఒక మంచి చిలుక ముక్కు పుంజు కొనుక్కొద్దామని ఒక చిన్న ఆలోచన అంతే. నా దగ్గర ఉన్న ఇదిగో కనిపిస్తుంది కదా పుంజు, అది ఇంకొక పుంజు అండి. వాటిని అమ్మేసి వాటి బదులు ఇంకొక మంచి పెద్ద పుంజు తెచ్చుకుందామని చిన్న ఆలోచనతో ఈరోజు ప్లాన్ చేశాను. చర్చి దగ్గర వంటల మందలు మర్చిపోయా. అలాగా మా ఇంటి పక్క వాళ్ళు కోడి పుంజు కోత వేస్తే కోళ్ళకి మేత వేయాలని ఇంటికి వచ్చి చూసేలాకే మా అత్తోళ్ళ ఇంటి దగ్గర వంటలు జరుగుతూ ఉన్నాయి. అరే ఈ మందలు చెప్పలేదా నాకు కృప అని చాలా బాధపడ్డానండి. అంతలేకే కృప మన మధ్యకి హానోకి వచ్చాడు, అందరూ ఒకసారి చూడండి అని అనింది. అందరి ముందు పరుగు పోయినట్టు అయిపోయిందండి. కృపకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. కృప ఇలాంటి వంటలు ప్రోగ్రాలు ఏదైనా ఉన్నప్పుడు నీతో పాటు నన్ను కూడా తీసుకొని పోయా, అందరి ముందు ఈ విధంగా పరుగు దీపాకాలు అడిగితే కృప నవ్వుతూ సరే పోయి వంటలు అయిపోయినాయి కదా వెళ్ళి స్నానం చేసానా ముందుగానే వద్దాంపా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసిందండి. షర్ట్ ఏదో బాగుందో చూడంటే నా కోసం ఎమ్మటే కొనేసింది. చిన్నప్పుడు బడికి బాగాలేదని ఇప్పుడు ఏబిసిడీలు షర్ట్ కొనిచ్చావా? బాగుంది, బాగుంటుంది. వేసుకుంటే నాకు ఎట్లుంటుందో వేసుకో చూడు, ముందు వేసుకుంటా కదా బాగుందో లేదో తెలిసేదే. బాగుంది. ఓ అసలు ఈ టైప్లో ఎప్పుడు చూడలే నిన్ను. ఇన్సర్ట్ చేయవా? అంతేనా ఫ్రెండ్స్, చర్చి దగ్గర వంటలన్నీ పూర్తి అయిపోయినాయండి. ఇంటికి వచ్చి స్నానం చేసి రెడీ అయిపోయినాం అనమాట ఇద్దరమే. ఇలాంటి బట్టలు ఎప్పుడు వేసుకోలేదు, సాధారణంగా ఉంటేనే ఇష్టపడతాను ఎక్కువగా. అలాంటిది కృప చూడండి ఏబిసిడీలో ఉన్న షర్ట్ని అయితే కొనిచ్చింది. ఇది ఎలా ఉందో మరి కామెంట్ చేయండి. చర్చి దగ్గర ప్రార్థన అయితే అయిపోయిందండి. ఇప్పుడు భోజనాల కార్యక్రమం అయితే ఉంది. అందరూ హడావిడిగా రెడీ అవుతా ఉన్నారు భోజనాలు వడ్డించడానికి సిద్ధం అవుతాను. కొన్ని స్పెషల్ అయితే వండినా, ఎప్పుడు చేయని కొంచెం స్పెషల్గా ఉంది వంట అయితే. కోడి బోటి చికెన్ బోటి. ఇది వచ్చి కోడి గుండెకాయలు పేగులు అన్ని బోటి, గోంగూర బోటి. ఇది వచ్చి కోడి కూర, చికెన్, రసం, వైట్ రైస్. ఇదే స్పెషల్ ఈరోజు ఈస్టర్ స్పెషల్. రాండి జనాలను పిలవండి. చర్చి దగ్గర చాలా ఎండగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. అక్కడ ఉండలేరు, ఉడిగిపోతారు. అందుకని మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారనమాట. చూడండి.
ఫ్రెండ్స్, కార్యక్రమం అయితే అయిపోయిందండి. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర ఇంకా కృపకి ఇంకా పనులు అయితే ఉన్నాయి. కృప, ఎలా చేస్తావు వంటలు? నాకు చెప్పకుండా ఒకదానివే వెళ్ళి ఎలా చేసావు చెప్పు. వెళ్ళి ఎలా చేసాము, అందరం కలిసి మంచిగానే చేసాము. ఏంటంటే నేను ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళడానికి చీకటినే, అంటే మగవాళ్ళు చేసే పనులు ఉదయం ఉంటాయి. అంటే అన్నం వండడం ఇలాంటి కూరగాయలు తరగడానికి, గోంగూర ఉంది కదా, గోంగూర వలవడానికి, క్లీన్ చేయడానికి, ఇలాంటి పనులకి మేము అవసరం, ఆడవాళ్ళం అవసరం కాబట్టి ఆడవాళ్ళు అందరూ ఏకజాన్ వెళ్ళిపోయినాము. కొంతమంది ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళు మేమంతా కలిసి అయితే వంట అయితే చేసేసాము. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదనమాట. ఇంకా పై మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తామండి. ఈరోజు అదే నాకు ముందుగా కృప చెప్పుంటే కొంచెం వంట ఏ విధంగా చేసాం, ఎలా చేసాం అనేది కొంచెం వీడియో తీసుకునేవాడిని. ఎక్కజావున అంటే ఒకసారి చేసాం కదా, బిర్యానీ అట్టు చేసాం కదా, అలాగా వీడియో చూపించుకునేవాడిని మేము ఏ విధంగా వంటలు చేశారు అనేది. అలాంటిది తను నాకు చెప్పలేదు, అసలు వంటలు ఉన్నాయన్న సంగతి కూడా నాకు చెప్పలేదు. తను సడన్గా వెళ్తే నేను మేత వేయడానికి వెళ్తే అక్కడ వంటలు వండుతుంటే షాక్ అయ్యా నేను. అరే, నాకు ఇంత మంచిగా చెప్తారని అనుకోలేదు నేను. చిన్న వంటలే కదా, అంటే మన వారికే కదా అనుకున్నాను. కాబట్టి అందరికీ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ వండుతారని అనుకోలేదండి. తెలుసుంటే మంచి వీడియోతో మంచిగా చేసుకునే వాళ్ళవి, వెరైటీగా. ఇదే విజయ్ ఫ్రెండ్స్, ఈస్టర్ పండుగ ఇలా జరిగింది. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అండి. రేపటి నుంచి మంచిగా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము. కొంచెం ప్రెజర్లో ఉన్నాము, అందువల్ల వీడియోస్ కూడా చేయలేకపోతున్నాము. దాంట్లోంచి కొంచెం బయటపడితే మేము రిలీఫ్ అయినామంటే మీ ముందుకి మంచిగా వీడియోస్తో మంచిగా మీ ముందుకైతే వచ్చేస్తామండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.